హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ మధ్య ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు కదా. సో ఎందుకు ఇవ్వట్లేదంటే మార్నింగ్ లేస్తేనే 4:30కి అట్లా లేస్తున్నా. ఇంకా ఇంట్రో ఇవ్వడానికి టైం సరిపోవట్లేదనమాట. ఆ పాటికే దీపాలు అందరూ ముట్టించేస్తున్నారు. నేను ఇంకా ఫాస్ట్గా ముట్టించాలి, లేట్ అయిపోయిందేమో అన్న ఇంటెన్షన్లో ఇంట్రో అయితే ఇవ్వలేకపోతున్నాను. సో ఈరోజు పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ముందు రోజు అహోబిల్లం వెళ్ళొచ్చాం కదా, నైట్ 12:30 అయిపోయిందండి. సో 12:30 అయిపోయేసరికి సరిగ్గా నిద్ర లేదు. అండ్ దట్టు మనం ఎర్లీగా మార్నింగ్ లేస్తున్నాం కదా. సో మార్నింగ్ లేస్తున్నది అలవాటు అయిపోయింది. 4 o'clock అంతా అలారం పెట్టనవసరం లేదు, ఆటోమేటిక్గా మెలకు అయితే వచ్చేస్తుంది. సో ఒక 1 week మనం అలా అలవాటు పడిపోయామనుకోండి, అదే అలవాటు అయిపోతుంది. ఇంకా అందుకే 12:30కి పడుకొని మళ్ళీ 4 o'clock లేచి ఇట్లా దీపాలు అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో కార్తీక మాసం మనం టైంని మొత్తం చేంజ్ చేసేస్తుంది కదా. సో మామూలుగా అయితే మనం 5:30, 6 అట్లా లేచేవాళ్ళం. కానీ ఇప్పుడు కార్తీక మాసంలో ఎర్లీగా లేస్తున్నాను చూడండి. అంటే ఎప్పుడైనా సరే బ్రహ్మముహూర్తంలో మనం దీపం పెడితే చాలా మంచిదండి. ఇన్ కేస్ మనం ఏదన్నా జరగంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంతకుముందు నేను బ్రహ్మముహూర్తంలో సాల్ట్ దీపం అట్లా పెట్టేదాన్ని. అది అంటే ఇట్లా కార్తీక మాసంలో చేస్తూ ఇంకా అట్లే మార్నింగ్ త్వరగా లేయడం అలవాటు అయిపోయింది. అట్లే అలవాటు చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా నేను ఇదే కంటిన్యూ చేస్తే బెస్ట్. ఇంకా లేదు సరేలే కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంకా మనం లేట్గా లేచలే అన్న ఇంటెన్షన్లో ఉన్నాం అనుకోండి. సో అది ఎందుకో మార్నింగ్ లేస్తేనే పూజ అయిపోతే బాగుంటుంది. ఇంటికి మనకి కూడా హెల్త్ వెల్త్ రెండు బాగానే ఉంటాయి. సో ఈరోజు తులసమ్మకి అయితే కింద కొంచెం క్లీన్ చేసేసి పసుపు ముగ్గు అవి పెట్టేశాను. ఫస్ట్ దీపం ఎప్పుడైనా సరే మనం తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నాకు తులసి కోట తీసుకురావడానికి వీలు పడట్లేదండి. ఫస్ట్ ఈ టబ్లోంచి తీసేసి తులసి కోట అయితే తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఎంతైనా మనం టబ్లో పెట్టే కంటే తులసి కోటలో పెడితే ఎంత అందంగా కనిపిస్తారో అమ్మవారు. సో ఈ మట్టి కూడా చేంజ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే మట్టిలో ఏమంటారు బలం అనేది లేకపోతే ఆ చెట్టు కూడా సరిగ్గా రాదు కదా. సో అందుకే ఇంకా కొంచెం ఈ కార్తీక మాసం అయిపోతే చేంజ్ చేసేద్దామా అని ఆలోచిస్తున్నా. మట్టి ఒకటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ లీవ్స్ అనేది చాలా చిన్నగా అయిపోతున్నాయి, కొంచెం హెల్తీగా రావట్లేదు అనమాట. అందుకే కొంచెం మట్టి అయితే చేంజ్ చేసేస్తే బెస్ట్. సో ఇక్కడైతే అంటే దీనికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉంటుందో మందు ఉంటుంది కదా, అవి వేసినా కూడా అవి మట్టి సరిగ్గా లేనందుకు ఏమో తెలియదు, ఆకులు అనేది కొంచెం చిన్నగా వచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ కార్తీక మాసం అయిపోయినాక కొంచెం చేంజ్ చేయాలని అనుకుంటున్నా. రెగ్యులర్గా అయితే పువ్వులు తీసుకొని వస్తాను. నేను తీసుకొచ్చే చోట పువ్వులు చాలా బాగా కడతారండి. సో అక్కడే తీసుకొని వస్తాను అనమాట. రెగ్యులర్గా దాదాపు ఒక 4 years నుంచి తీసుకొని వస్తున్నా. అండ్ ఈరోజు మనకి మన టెంపుల్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా ఇంటి దగ్గరలో. సో అక్కడ కోటి దీపోత్సవం అయితే ఉంది. బట్ నేనేంటంటే టెంపుల్కి వెళ్ళే వీలుంటే చూసి అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఈవినింగ్ అంతా ఎట్లా ఉంటుందో తెలీదు. సో ఇక్కడైతే నేను తులసి చెట్టు పక్కనే ఉసిరి కొమ్మ అయితే పెట్టి ఇక్కడ ఇద్దరికి కలిపి పూజ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ తమలపాకు పెట్టేసి, అంటే మామూలుగా పెట్టకుండా దీపము తమలపాకు పైన దీపం అయితే పెట్టేశాను. సో నేను చేసే పూజలలో అన్నీ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు నేను పూజ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు నాకు సజెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి నేను అట్లా నెక్స్ట్ చేంజ్ చేసుకుంటాను. సో లాస్ట్ టైం అన్నారు కదా నైటీతో చేయకూడదు, తడి నెత్తితో చేయకూడదు అని చెప్పేసి. సో అది కొన్ని చేంజ్ చేసుకున్నాను. కానీ హార్ష్గా చెప్పకండి, ఏదైనా సరే కొంచెం సాఫ్ట్గా చెప్తే బాగుంటుంది కదా, మనం కూడా వినొచ్చు. సరే మన కోసమే చెప్పారు కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం చేంజ్ చేసుకుంటాను. పూజలు అన్నాక అన్నీ మనకు తెలుసు అని అనుకోవద్దండి. సో కొన్ని తెలిసిన వరకు మనం చేస్తుంటాం, తెలియనివి సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఇంట్లో అయితే నేను ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఇంట్లో సాంబ్రాణి, ప్రతిరోజు సాంబ్రాణి అయితే వేస్తా అండి. ఎందుకంటే అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి నేను దాంట్లో పచ్చకర్పూరం, లవంగ, ఇలాచీ వేసేస్తా. అండ్ దసాంగి పౌడర్ అని చెప్పేసి మనకి
ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. సో అది వేస్తే కూడా ఇంట్లో అంతా మంచి స్మెల్ వస్తుంది అండ్ పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ టైమే ఇట్లా సాంబ్రాణి వేస్తే చాలా బాగుంటుంది. అందుకు నేను మార్నింగ్ టైం ఎక్కువ శాతం వేస్తూ ఉంటా. ఇంకా ఈ సాంబ్రాణి వేసేసి లోపల ఎక్కువసేపు ఉంటే ఆ పొగకి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంట్లో సాంబ్రాణి వేసేసాను అండ్ తీసుకొచ్చి తులసి కోట దగ్గర పెట్టేసాను అనమాట. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు నైట్ నిద్ర లేదు కదా, సో కొంచెం నిద్ర మబ్బు అయితే ఉంది. అందుకే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకుంటున్నా. హాట్ వాటర్ తీసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా మామూలు అండి, వంటింట్లో వెళ్ళండి డే అనేది స్టార్ట్ కాదు ఎండ్ కాదు. సో కొంచెం అలా రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పేసి హాట్ వాటర్ అయితే తీసుకున్నా. ఈ మధ్య నేను గోరువెచ్చని నీళ్ళల్లో ఓన్లీ హనీ ఒక్కటి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నార్మల్ హాట్ వాటర్ అవి తాగలేకపోతున్నాను అనమాట. అందులో జీరా పౌడర్ అయితే అయిపోయింది. సో ఇంకా హనీ వాటర్ అయితే వేసుకొని తాగేస్తున్నా. కొంచెం అట్లా ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాను అనుకోండి. ఇంకా వంట చేయడానికి కొంచెం మన బాడీ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఎందుకో తెలియదు, హాట్ వాటర్ కొంచెం పొట్టలు పోయాయనుకోండి ఎంత బాగా యాక్టివ్గా అయిపోతుందో, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఈ మధ్య అంటే దాదాపు ఒక 6 మంత్స్ నుంచి నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా. అంటే జీరా వాటర్ రెగ్యులర్గా అయితే జీరా వాటర్ అంటే జీరా పౌడర్ కలుపుకొని హాట్ వాటర్ తీసుకునేదాన్ని. కానీ అది చాలా బాగా పనిచేస్తుందండి, మంచి ఆకలిని పెంచుతుంది. అంటే జీర్ణశక్తి అయితే బాగా ఉంది. ఎందుకంటే అది నేను బాగా నోటీస్ చేశాను అనమాట. నేను వాడుతున్నాను కాబట్టి. ఈ మధ్య చేసుకునే టైం లేక జీరా పౌడర్ వదిలేసి హనీ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్. మార్నింగ్ టైం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఏవో పెరుగుతాయని చెప్పారు. సో అందుకే నేను ఒక 1/2 టీ స్పూన్ అయితే తీసుకున్నా. తాగే గ్లాసు నీళ్ళకి అంతసేపు తాగాల అని అనుకోవద్దండి. ఎందుకంటే హనీ వాటర్ కదా, పొద్దున్నే వేడి నీళ్ళు తాగాలని అనిపించదు. ఏమైనా మన హెల్త్కి బాగా చేస్తుంది అని అంటే అవి త్వరగా ఎక్కవు కదా మనకి. అదే కాఫీ అనుకోండి, ఎంచక్క ఫాస్ట్గా తాగేస్తాము, నిదానంగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగేస్తుంటాం అనమాట. ఎందుకంటే దాంట్లో షుగర్ ఉంది కదా, అందుకే మనకు చాలా ఇష్టము. సో ప్రస్తుతానికైతే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను అండ్ ఇక్కడ బొరుగులు. ఎందుకు నవ్వుతున్నా అంటే రెగ్యులర్గా మీరు బొరుగులే తింటారక్క అని నాకు ఒక కామెంట్ వచ్చింది. సో దానికి నవ్వొస్తుంది. చెప్పాను కదా, వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా సరే నేను బొరుగుల తాలింపు అయితే చేస్తూ ఉంటాను. సో అంటే ఇది కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి, ఈ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో మనం అదే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అంటే అదే చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి నేనైతే బొరుగులు ఎక్కువ శాతం బొరుగులు, దోశ ఇలాంటివి చేస్తుంటాను. సో ఇక్కడైతే నేను బొరుగుల్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలు, ఎల్లిపాయ అంతే, ఇవి రెండే వేసాను. ఈరోజు కరివేపాకు ఏమి యాడ్ చేయలేదు. ఈరోజు పచ్చికారంతో వేస్తున్నా అనమాట. అంటే పచ్చిమిరకాయల పేస్ట్ ఉంటుంది కదా, సో దాంతో అయితే వేస్తున్నా బొరుగుల తాలింపు. చేయాలనుకుంటే మనము ఎన్ని రకాలైనా చేయొచ్చు, అంటే టేస్టీగా చేయాలనుకున్నప్పుడు. సో ఇప్పుడైతే నేను బొరుగులు నీళ్ళల్లోంచి తీసేసిన తర్వాత మనం ఏదైతే పొడి పట్టున్నామో దీంట్లో కలిపేస్తాను అనమాట. సో దీంట్లో కలిపేస్తే మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పోపు పెట్టేస్తున్నా. ఉప్మా, పొంగల్ అండ్ బొరుగుల తాలింపు ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ 2 ఎందుకు పెట్టాలంటే, ఒకటైతే పచ్చిమిరపకాయల పప్పు అయితే చేస్తున్నా. ఏంటోనండి ఈరోజు పచ్చికారంతోనే అయిపోయింది డే అంతా. సో ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్తో బొరుగుల తాలింపు అయితే చేస్తున్నా. సో 2 ఒక సైడ్ పెట్టేసి అనమాట. అండ్ కచ్చాబచ్చాగా ఉంటేనే బొరుగులు అంటే పచ్చిమిరపకాయలు బాగుంటాయి. ఈరోజు టెంపుల్లో కోటి దీపోత్సవం అని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో అది ఉంది కాబట్టి నేనైతే ఈరోజు మసాలా ఏం తిన్నానమాట. అంటే వెళ్తానో లేదో తెలీదు. సో ఎందుకంటే ఈరోజు కొంచెం వర్క్ ఉంది. వర్క్ని బట్టి నేను వెళ్తానా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాను. ఎందుకని మంచిది, ఒకవేళ సడన్గా వెళ్ళాను అనుకోండి, అల్లం వెల్లుల్లి మసాలా అట్లా తినకూడదని అనుకుంటున్నా. ఎందుకో దీపాలు అట్లా పెట్టేటప్పుడు అందులో కోటి దీపోత్సవం కదండి, సో చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి నా ఇంటెన్షన్. సో కాబట్టి నేను ఈరోజు ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమి ఇట్లా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు ఇంట్లో అయినా సరే అండి నేను తిననమాట. సో పిల్లలకైతే ఫస్ట్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈరోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో మనకి పూజ అయితే ఉందన్నమాట. అంటే తులసి మాతకి కళ్యాణం అట్లా చేస్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు పిలిచారు. ఇంకా
పిల్లలకైతే ఫస్ట్ పంపించేసిన తర్వాత 8:30కి అట్లా వెళ్ళాలి. సో అందుకే కొంచెం హడావిడిగా చేస్తున్నా అనమాట. నేను ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ పూజకైతే వచ్చేసామండి. బోల్డ్ అంతమంది వచ్చేసారు. అండ్ పాపం తను మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి తెలుసు కదా మన బిజీ స్కెడ్యూల్కు తగ్గట్టు మనం ఉంటాము. మార్నింగ్ 8:30 అంటే కొంచెం త్వరగా వస్తే ఒక 5 మందికైనా తాంబూలం ఇద్దామని చెప్పేసి తను వెయిట్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ తను మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనకి అమ్మవారి అంటే పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలుసండి. సో అమ్మవారి ఉత్సవాలప్పుడు మనకి అమ్మవారికి ప్రతిరోజు 9 రోజులు అంటే అర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకొని అమ్మవారికి శారీ కట్టించి వస్తారు కదా. సో ఎంత మీరు ఆల్రెడీ టెంపుల్లోనే చూసింటే ఎంత చక్కగా అమ్మవారికి అలంకరణ చేస్తారంటే అది కూడా ఒక లక్ అండి. అమ్మవారికి రెడీ చేయడం కూడా అదొక లక్ అనే ఫీల్ అవుతాం మేమైతే. సో అది ప్రతి ఒక్కరికి రాదండి. అమ్మవారిని అలంకరించినా కూడా అమ్మవారు అంత కళగా కనిపించాలి. సో అది ప్రతి ఒక్కరికి రాదు కదా. సో తనైతే అమ్మవారికి చూసారు కదా, ఎవ్రీ ఇయర్ తులసి నోములు అయితే నోచుకుంటారు. అండ్ లాస్ట్ ఇయర్ నేను మిస్ అయిపోయాను. ఎందుకంటే అప్పుడు నేను లేను అనుకుంటా, ఊరేమో వెళ్ళినట్లున్నా. సో ఈసారి అయితే ఇంకా కొంచెం ఆఫీస్కి టైం అవుతున్నా సరే మార్నింగ్ టైం ఎక్కువ శాతం అమ్మవారికి ఈవినింగ్ టైం అయితే చేస్తూ ఉంటారు. కానీ తనైతే మార్నింగ్ టైం చేస్తున్నారు. సో మార్నింగ్ మనకి ఇంకా ప్లస్ పాయింట్ లేండి. ఎందుకంటే అప్పుడే దేవుడికి పూజ చేసేసి ఇంకా ఎంచక్క ఇప్పుడు కార్తీక మాసం అర్లీగా లేస్తాము, పూజలు అవన్నీ ఇంట్లో చేసుకుంటాం, ఫ్రెష్ అప్ అయిపోతాం కాబట్టి మార్నింగ్ టైమే బెస్ట్. సో మళ్ళీ ఈవినింగ్ టైం అనుకోండి మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, సరేలే ఏం పోతాంలే అని అనుకుంటాం కూడా. సో అప్పుడు అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే ఇంటికి ఎవరైనా నోము నోచుకున్నప్పుడు ఇంటికి తాంబూలానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిందే. సో అది కూడా మనకి సౌభాగ్యమే కదా. సో తనైతే నాకు పిలిచారు, ఇంకా నాకే కాదు అందరికీ పిలిచారు. సో అందరికీ తాంబూలం ఇస్తున్నారంటే ఇంకా నేను ఇంట్లో ఫటాఫట్గా చేసుకొని పని పిల్లలందరూ పంపించిన తర్వాతనే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. 8:30 మనం వెళ్ళేది 10 o'clockకి. ఆలోపు మనం ఇక్కడ తాంబూలం కూడా తీసుకొని రావచ్చు అని చెప్పేసి వచ్చా అనమాట. సో చూసారా అమ్మవారికి ఎంచక్క అలంకరణతో ఉసిరి దీపాలతో ఎంత బాగుందో. నాకైతే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంటికి తాంబూలానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా కాలుకి పసుపు, నుదుటిన బొట్టు, చేతిలో పువ్వులు ఇవి ఉంటే చాలండి. మనకి ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో తాంబూలంలో అవి తీసుకుంటే అవే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటాను. సో ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంటే నాకు బాగా నచ్చుతాయి ఇలాంటి ట్రెడిషన్వి ఫాలో అవ్వడం అంటే చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి ఇంకా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అమ్మవారి దీవెనలు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫైనలీ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చేసి అందరికీ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నాకు కూడా తాంబూలం ఇస్తున్నారు. నాకు పసుపు అవన్నీ పూసినమాట. నాకేంటంటే అంటే కొంచెం ఎవరితో అన్నా కాళ్ళకి పసుపు అట్లా పూవించుకోవాలి అంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది నాకు. బట్ పూజకు వచ్చాం కాబట్టి ఇంకా నార్మల్గా మనం కాళ్ళకి పసుపు అవన్నీ పట్టించుకోవాలి. సో ఏదో నాకు తెలిసింది చెప్తున్నానండి. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తున్నాను. సో తులసి నోములు మీరు కూడా చేసుకుని ఉంటారు కదా. సో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే నేను తాంబూలం తీసుకుంటున్నా. సో ఫస్ట్ అంటే తాంబూలం తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ 1 second కూడా ఉండలేదులేండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ టైం అయిపోతుంది కదా. సో అందుకోసం ఫాస్ట్గా తాంబూలం తీసుకొని అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని అలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా మనం బయలుదేరి రావడమే. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే తులసి నోములు అంటే నిజంగా అండి మాకైతే తులసి నోములు లేవు. నాకు తెలియదు బేసిక్గా ఎలా చేయాలి ఏంటి అనేది. సో నార్మల్గా పూజ అయితే చేస్తూ ఉంటాను కానీ ఎట్లా చేయాలని నాకు తెలియదు. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో తులసి నోములు అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ షేర్ చేయకపోయినా సో తులసి మాతకి శారీ కట్టించి ఇలా పూజ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్